ప్రస్తుత యుద్ధాన్ని ఇరాన్ ఎలా ఎదుర్కొంటుంది? అమెరికా, ఇజ్రాయెల్ వద్ద డెడ్లీ ఆయుధాలు ఉన్నాయని తెహ్రాన్కు బాగా తెలుసు. అందుకు రెండు సూపర్ మిలిటరీలతో పోటీ పడాలని తెహ్రాన్ అనుకోవడం లేదు. బదులుగా ఈ యుద్ధాన్ని మరింత ఖర్చుతో కూడిన వ్యవహారంగా మారుస్తోంది. తక్కువ ధరకే లభించే డ్రోన్లనే ఇరాన్ వాడుతోంది. హార్ముజ్ జలసంధిలో రాకపోకలను అడ్డుకుంటోంది. అలాగే యుద్ధంలో మరో రంగాన్ని తెరిచేందుకు లెబనాన్లోని హిజ్బుల్లా వంటి ప్రాక్సీ గ్రూపులను వాడుకుంటోంది. ఈ వ్యూహాన్ని అసమాన యుద్ధ తంత్రం అంటారు. దీన్ని అర్థం ఏమిటంటే యుద్ధాన్ని సుదీర్ఘంగా కొనసాగించడమే, శత్రువుకు భారీ ఆర్థిక నష్టాన్ని కలిగించడమే. అమెరికా, ఇజ్రాయెల్ను అలసిపోయేలా చేయడమే ఇరాన్ యుద్ధ తంత్రం. అమెరికా భారీగా నష్టపోవడం ఖాయమా? ఇరాన్ అసమాన యుద్ధ తంత్రం లక్ష్యమేంటి? అమెరికాకు చరిత్ర ఏం చెబుతోంది? వాచ్ ది స్టోరీ. ఆయుధ బలం కంటే వ్యూహమే శక్తివంతమైనదా? యుద్ధంలో ఎవరు బలవంతులో తేలేది ఎలా? వియత్నాం, ఆఫ్ఘాన్ హిస్టరీ ఇరాన్ రిపీట్ చేస్తోందా? పశ్చిమాసియాలో యుద్ధం 4వ వారం దిశగా అడుగులు వేస్తోంది. ఈ యుద్ధంలో అందర్నీ ఆశ్చర్యపరిచే విషయం ఒకటి ఉంది. అమెరికా ఆయుధ శక్తి ముందు ఏ దేశమైనా తలవంచాల్సిందే. అగ్రదేశం వద్ద ఉన్న ఆయుధాలు, సైనిక శక్తి, సాంకేతిక నైపుణ్యం మరే దేశం వద్ద లేదు. అమెరికా యుద్ధానికి దిగుతుందంటేనే శత్రు దేశాలు వణికిపోవాల్సిందే. గత్యంతరం లేక యుద్ధానికి ముందే లొంగిపోవడం ఖాయం. సూపర్ పవర్ కంట్రీకి యుద్ధంలో ఎదురులేని దేశం ఇజ్రాయెల్ జత కలిసింది. ఈ రెండు దేశాలు ఉమ్మడిగా యుద్ధానికి దిగితే పరిస్థితి భయంకరంగా ఉంటుంది. ఈ రెండు దేశాలు కలిసి ఇరాన్పై దాడి చేశాయని ఫిబ్రవరి 28న తెలిసిందే. దీంతో ఇరాన్ పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. ఎందుకంటే ఇరాన్ వద్ద శక్తివంతమైన వైమానిక దళం లేదు. దీనికి తోడు ఆ దేశం వద్ద బలమైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అస్సలే లేవు. అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు రంగంలోకి దిగితే ఇరాన్ భారీ విధ్వంసాన్ని ఎదుర్కోవాల్సిందే. ఇప్పుడు అదే జరిగితే కానీ అమెరికా, ఇజ్రాయెల్ అంచనాలు వేసినట్టుగా ఇరాన్ ఇప్పటికీ లొంగిపోలేదు. అసలు ఆ రెండు శక్తివంతమైన దేశాలను ఇరాన్ ఎలా ఎదుర్కొంటోంది? అమెరికా, ఇజ్రాయెల్ వద్ద తమ కంటే ఎక్కువ ఆయుధాలు ఉన్నాయని ఇరాన్కు బాగా తెలుసు. అందుకే ఇరాన్ వేరే వ్యూహాన్ని రచించింది. అంటే అమెరికా, ఇజ్రాయెల్ ఆయుధాలు, సంపత్తితో పోటీ పడాలని తెహ్రాన్ అనుకోవడం లేదు. బదులుగా ఈ యుద్ధాన్ని అత్యంత ఖరీదైనదిగా ఇరాన్ మారుస్తోంది. పశ్చిమాసియాలో ఫిబ్రవరి 28న మొదలైన యుద్ధం ముగింపు దిశగా ఎలాంటి సంకేతాలు కనిపించడం లేదు. ఇరాన్ గగనతలాన్ని పూర్తిగా ఇజ్రాయెల్, అమెరికా తమ కంట్రోల్లోకి తీసుకున్నాయి. తమదే ఆధిపత్యమని నిరూపించేలా అత్యంత శక్తివంతమైన దాడులకు దిగాయని ముందే ఊహించినదే. కానీ ప్రస్తుతం మనం చూస్తున్న యుద్ధం అలా లేదు. ఎందుకంటే ఇరాన్ చేస్తున్న ఎదురు దాడులు సాదాసీదాగా లేవు. ఒక రకంగా చెప్పాలంటే ఇరాన్ ఒక భిన్నమైన యుద్ధ తంత్రాన్ని అనుసరిస్తోంది. ఇక్కడ గెలుపు కంటే మనుగడ సాగించడానికే తెహ్రాన్ ప్రాధాన్యత ఇస్తోంది. సమయాన్నే ఒక ఆయుధంగా మలుచుకుంటోంది. ఈ వ్యూహాన్నే అసిమెట్రిక్ వార్పేర్ అంటారు. దీన్ని ఇరాన్ వ్యూహాన్ని అసమాన యుద్ధ తంత్రంగా చెప్పవచ్చు. బలమైన శత్రువును ఎదుర్కొనేందుకు బలహీన దేశాలు వాడే అస్త్రమే ఇది. బలమైన శత్రువుతో నేరుగా పోరాటం ఉండదు. దానికి బదులు శత్రువుతో ముఖాముఖి పోరాటాన్ని తప్పించుకుంటాయి. యుద్ధ క్షేత్రాన్ని విస్తరించి శత్రువు చేసే దాడిని భారీ వ్యయంతో పెంచుకుంటూ పోతాయి. ఇప్పుడు ఇరాన్ ఈ ప్లాన్నే భూమి, ఆకాశం, సముద్ర మార్గాల్లో అమలు చేస్తోంది. ఉదాహరణకు గల్ఫ్ యుద్ధ క్షేత్రాన్నే తీసుకోండి. షాహిద్ 136 వంటి చౌకైన డ్రోన్లను ఇరాన్ ఉపయోగిస్తోంది. ఇవి చాలా సాధారణమైన డ్రోన్లు. షాహిద్ డ్రోన్లు ప్రయోగించిన వెంటనే శత్రువుల అత్యంత వేగంగా దూసుకెళ్లవు. ఇవి నెమ్మదిగానే వెళ్తాయి. కానీ షాహిద్ 136 డ్రోన్లను శత్రువుల రేడర్లు గుర్తించడం చాలా కష్టం. షాహిద్ 136 డ్రోన్లకు త్రిభుజాకారంలో రెక్కలుంటాయి. ఈ డ్రోన్ సుదూర ప్రాంతాలకు ప్రయాణించి లక్ష్యాన్ని తాకగానే పేలిపోయేలా తయారు చేశారు. అందుకే దీన్ని సూసైడ్ డ్రోన్గా పిలుస్తారు. షాహిద్ 136 చాలా చౌక ధరకే లభిస్తోంది. వీటిని భారీ సంఖ్యలో ఉత్పత్తి చేసుకోవచ్చు. వివిధ పరిస్థితులకు తగ్గట్టుగా ఈ డ్రోన్లను వినియోగించుకోవచ్చు. పైగా అమెరికా, ఇజ్రాయెల్ వంటి పవర్ఫుల్ మిలిటరీలతో పోరాడానికి ఈ షాహిద్ డ్రోన్లను ఇరాన్ ఎంచుకుంది. ఇరాన్ డ్రోన్లు యుద్ధం రంగంలోకి దిగాయంటే వందలు, వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి లక్ష్యాలను ధ్వంసం చేస్తాయి.
బాలిస్టిక్, క్రూయిజ్ మిస్సైళ్లతో పోలిస్తే ఇరాన్ షాహెద్ 136 డ్రోన్ల తయారీ చాలా సులభం, ఖర్చు కూడా చాలా తక్కువ. అందుకే శత్రువుల ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను నిర్వీర్యం చేయడానికి సైనిక, మౌలిక సదుపాయాలపై దాడులకు ఇరాన్ వీటిని భారీ సంఖ్యలో ప్రయోగిస్తోంది. ప్రస్తుత యుద్ధంలో ఇరాన్ ప్రతీకార దాడులకు ఈ డ్రోన్లే ప్రధాన ఆయుధాలుగా మారాయి. ఒక్కో డ్రోన్ తయారీకి $30,000 లోపే ఖర్చవుతుంది. అంటే అమెరికా, ఇజ్రాయెల్ ప్రయోగిస్తున్న క్షిపణులతో పోలిస్తే షాహెద్ డ్రోన్ ఖరీదు చాలా తక్కువ. పైగా ఈ డ్రోన్లను రోజుకు 300 నుంచి 500 మేర ఇరాన్ తయారు చేయగలదు. షాహెద్ 136 డ్రోన్లను ఇరాన్ ప్రయోగిస్తే వాటిని అడ్డుకోవడానికి శత్రువు స్పందించక తప్పదు. ఒక్కో డ్రోన్ దాడిని అడ్డుకోవడానికి అయ్యే ఖర్చు భారీగా ఉంటుంది. దీంతో యుద్ధ గమనం ఆయుధ బలం నుంచి ఆర్థిక భారానికి మల్లుతోంది. ఇక హర్ముజ్ జలసంధి విషయాన్ని చూడండి. పర్షియన్ గల్ఫ్ సముద్రాన్ని, అరేబియా సముద్రాన్ని కలిపే చిన్న మార్గం హర్ముజ్ జలసంధిపై ఇరాన్కు పూర్తిగా కంట్రోల్లో ఉంది. అందుకే యుద్ధం మొదలైన వెంటనే అమెరికా, ఇజ్రాయెల్పై ఒత్తిడి పెంచడానికి హర్ముజ్ను ఆయుధంగా ఇరాన్ మార్చుకుంది. ఈ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలను పూర్తిగా నిలిపేసింది. ఇది ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన మార్గం. ప్రపంచానికి సరిపడా మొత్తం చమురులో 5వ వంతు హర్ముజ్ మార్గం నుంచి వెళ్తోంది. నిజానికి ఈ మార్గాన్ని ఇరాన్ పూర్తిగా మూసేయాల్సిన అవసరం లేదు. కేవలం అనిశ్చితిని సృష్టించగలిగితే చాలు. ఇప్పుడు సరిగ్గా తెహ్రాను అదే చేస్తోంది. దీంతో చమురు ధరలు బ్యారెల్కు $100ను మించిపోయాయి. నౌకా రవాణా అస్తవ్యస్తంగా మారింది. ప్రపంచ మార్కెట్లు కుదేలవుతున్నాయి. చాలా దేశాల్లో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో అమెరికా, ఇరాన్ ఒత్తిడి పెంచింది. ఈ వ్యూహాన్ని నిపుణులు ఆర్థిక యుద్ధంగా పేర్కొంటున్నారు. ఇక ఇరాన్ అనుసరిస్తున్న మరో వ్యూహం అత్యంత కీలకమైనది. ఇరాన్ పెద్ద ఎత్తున ప్రాక్సీ గ్రూపుల నెట్వర్క్ను పెంచి పోషిస్తోంది. పశ్చిమాసియా అంతటా ఇరాన్ ప్రాక్సీ గ్రూపులు విస్తరిస్తూ ఉన్నాయి. లెబనాన్ నుంచి ఇరాక్ వరకు ఉన్న ఇరాన్ ప్రాక్సీలు ఇప్పుడు ఈ సంఘర్షణలో చేరాయి. లెబనాన్లో ఇజ్రాయెల్ను హిజ్బుల్లా ఎదుర్కొంటుంటే ఇరాన్లోని షియా మిలిషియాలు అమెరికా, ఇజ్రాయెల్ ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. సో యుద్ధంలో అనేక రంగాలను ఇరాన్ ఓపెన్ చేస్తోంది. దీంతో శత్రువుల వనరులను విభజించడమే కాకుండా నేరుగా తనపై దాడి చేసే ప్రక్రియను మరింత సంక్లిష్టతరంగా ఇరాన్ మారుస్తోంది. ఈ వ్యూహం ఇంకా లోతైనది. దీన్ని నిపుణులు మొజాయిక్ డిఫెన్స్ అని పిలుస్తారు. ఇది ఒక వికేంద్రీకృత వ్యవస్థ. ఇక్కడ వివిధ విభాగాలు స్వతంత్రంగా పనిచేయగలవు. ఒకవేళ ఇరాన్ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నా ఈ వ్యవస్థ మాత్రం పనిచేస్తూనే ఉంటుంది. యుద్ధం ఆగిపోదు. పైగా కొత్త పరిస్థితులకు అనుగుణంగా యుద్ధం మారుతోంది. ఇప్పుడు ఇరాన్లో మనం సరిగ్గా ఇదే చూస్తున్నాం. అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తున్నా తెహ్రాన్లో ప్రభుత్వాన్ని మాత్రం అంతం చేయలేకపోయాయి. వాస్తవానికి ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ను నియమించుకుని తన పోరాటాన్ని కొనసాగిస్తోంది. ఇక్కడ చరిత్ర మనకు ఒక స్పష్టమైన పాఠాన్ని నేర్పుతోంది. వియత్నాంలో అమెరికా దళాలు తమకంటే బలహీనమైన శత్రువును ఎదుర్కొన్నాయి. కానీ ఆ శత్రువు ముఖాముఖి పోరాటాన్ని పక్కన పెట్టి అక్కడ భౌగోళిక పరిస్థితులను, సమయాన్ని వియత్నాము దళాలు అనుకూలంగా మార్చుకున్నాయి. చిన్న దేశం ఒక అగ్రరాజ్యాన్ని ఓడించి నిలబడింది. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబన్లు కూడా ఇదే మార్గాన్ని అనుసరించాయి. అమెరికాతో యుద్ధాన్ని ఏళ్ల తరబడి పొడిగించాయి. అమెరికా అక్కడ ఉండటానికి అయ్యే ఖర్చును విపరీతంగా పెంచేసి చివరకు తమ సహనంతోనే విజయం సాధించారు. ఇప్పుడు ఇరాన్ లక్ష్యం కూడా ఇదే. పశ్చిమాసియా యుద్ధంలో నిర్ణయాత్మకమైన సైనిక విజయం సాధించాలని ఇరాన్ కోరుకోవడం లేదు. కేవలం ఈ యుద్ధాన్ని సుదీర్ఘంగా సాగదీయాలని యోచిస్తోంది. దీంతో శత్రువుపై రాజకీయ ఇబ్బందులను, ఆర్థిక ఒత్తిడిని పెంచి ఆ బలమైన శత్రువు భారీ మూల్యం చెల్లించేలా ఇరాన్ చేస్తోంది. ఎందుకంటే ఇలాంటి యుద్ధంలో ప్రశ్న ఎవరు బలవంతులు అన్నది కాదు, ఎవరు ఎక్కువ కాలం తట్టుకోగలరు అన్నదే ముఖ్యం.